బయటపడ్డ మోడీ ఆస్తులు, దేశమంతా షాక్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. తనకు 3,02,00,000 విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో మోదీ పేర్కొన్నారు. దీంతో 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన ఆస్తులు డబుల్ అయినట్లయితే తెలుస్తోంది. 52,920 రూపాయల నగదు తన వద్ద ఉన్నట్లు ప్రధాని వెల్లడించారు. అయితే తనకు సొంత భూమి కానీ, ఇల్లు కానీ, కారు లేవని మోదీ స్పష్టం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పన్ను ఆదాయంలోకి వచ్చే 2018-19 ఆర్థిక సంవత్సరంలో 11 లక్షల్లో ఉండగా అది 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 23.5 లక్షలైంది. ప్రధాని మోదీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 ఖాతాలు ఉన్నాయి. ఎస్బీఐలో గాంధీనగర్లోని ఎస్బీఐ బ్రాంచ్ ఖాతాలో 73,304 రూపాయలు డిపాజిట్ ఉండగా వారణాసి బ్రాంచ్లో 7,000 మాత్రమే ఉన్నాయి. అయితే ఎస్బీఐలో మోదీ పేరట 2,85,60,338 రూపాయలు విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్లు తెలిసింది. 2,67,750 రూపాయల విలువైన 4 బంగారు ఉంగరాలు మోదీకి ఉన్నాయి. 2014లో తొలిసారి వారణాసి నుండి ఎన్డీఏ అభ్యర్థిగా మోదీ పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మళ్ళీ వారణాసి స్థానం నుంచే నామినేషన్ దాఖలు చేశారు. గంగా సప్తమి పుణ్యక్షేత్రం కలగలిసిన శుభముహూర్తంలో ప్రధాని మోదీ తన అఫిడవిట్ పత్రాలను అయితే సమర్పించారు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రధాని మోదీ పేరును నలుగురు సామాన్యులు ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ నలుగురిలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన పండిత్ గణేశ్వర శాస్త్రి గారు, అలాగే బైజ్నాథ్ పటేల్, లాల్ చంద్ కుష్వాహా, సంజయ్ సోంకర్ ఉన్నారు. వీరిలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గణేశ్వర శాస్త్రి ప్రముఖ జ్యోతిష్యుడు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన భవ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించింది కూడా ఆయనే.